విదేశాలకు వెళ్ళడం, అక్కడ ఉద్యోగం చేయడం, లేదా విదేశాల్లో పర్మనెంట్గా అక్కడే ఉండిపోవడం మీ జాతకంలో ఉందా లేదా అనేది చాలామందికి అనుమానం వస్తుంటుంది. అసలు మీకు విదేశీ యోగం ఉందా లేదా అనేది జ్యోతిష్య శాస్త్రం ఎలా చెప్తుంది? ఇంకా అందరికీ విదేశాల్లో వెళ్ళాలి, ఉద్యోగం చేయాలి, లేదా విదేశాల్లో చదువుకోవాలి అని చాలామందికి ఉంటుంది. అసలు విదేశాలకు వెళ్ళాలంటే మీ విదేశాల్లో వెళ్ళి చదువుకోవాలి అనే ఒక అభిరుచి, ఒక అంబిషన్ పెట్టుకుంటున్నారు. లేదా విదేశాల్లో ఒకసారి వెళ్ళి విహారయాత్ర కన్నా విదేశం వెళ్ళి రావాలని కూడా చాలామందికి ఉంటుంది. అది ఉందా, అసలు మీ జాతకంలో విదేశీ యోగం ఉందా లేదా తెలుసుకోవాలంటే మీ జాతక చక్రం పరిశీలించినప్పుడు విదేశాలకు వెళ్ళాలంటే ముఖ్యంగా జాతక చక్రంలో మీ లగ్నం నుంచి 9వ స్థానం 12వ స్థానం ఆ గ్రహ అధిపతులు కానీ 9వ ఇంట్లో ఉన్న గ్రహం కానీ 12వ ఇంట్లో ఉన్న గ్రహం కానీ ఈ రెండు భావాలతో మీరు విదేశాలకు వెళ్తారా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే 9వ ఇల్లు 9th హౌస్ అధిపతి వల్ల ఆ గ్రహ అంతర్దశల్లో విదేశాలకు మీరు విహారయాత్రకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎలాగంటే విదేశాలకు వెళ్ళాలి, విహారయాత్రకు వెళ్ళాలి, విదేశాలు చూసి రావాలి, ఒకసారి అక్కడ ఉండి రావాలి అనుకునే వారికి ఉదాహరణకు తులాలగ్నం నుంచి 9వ ఇల్లు మిథున రాశి అవుతుంది. మిథున రాశికి అధిపతి బుధుడు అవుతుండు 9th హౌస్. బుధుని దశ అంతర్దశల్లో మీరు తప్పకుండా విదేశాలకు వెళ్ళొస్తారు. ఈ 9th హౌస్ అధిపతి 9th హౌస్లో ఉన్న గ్రహము దాని అంతర్దశల్లో మీరు వెళ్ళి రావడము, విహారయాత్రకు కానీ అలా వెళ్ళి 1 సంవత్సరం 2 ఏళ్ళు ఉండి రావడం అనేది 9th హౌస్ నుంచి అవుతుంది. ఇక పర్మనెంట్ సెటిల్మెంట్ విదేశాల్లో స్థిరపడాలంటే 12th హౌస్ 12వ ఇల్లు చూడాలన్నమాట. 12th హౌస్లో ఉన్న గ్రహము వల్ల 12th హౌస్ మీరు అక్కడే సెటిల్ అవుతారా లేదా అనేది తెలుసు. 9th హౌస్ బుధుడు అయినా తులా లగ్నానికి 9th హౌస్ బుధుడు వెళ్ళి రావచ్చు దశాంతర్దశల్లో. పర్మనెంట్ సెటిల్మెంట్ అంటే కూడా 9th హౌస్ మిథునం అవుతుంది. 12th హౌస్ కన్య కూడా బుధుడే అధిపతి. 9th హౌస్ 12th హౌస్ కాకుండా పర్మనెంట్ సెటిల్మెంట్ ఇచ్చే గ్రహాలు 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే రాహువు, శని. ఈ గ్రహాల వల్ల కూడా విదేశాల్లో పర్మనెంట్గా సెటిల్మెంట్ అవుతారు. ఇక 2nd హౌస్లో ఎలా చూడాలంటే 2nd హౌస్లో రవి కానీ శని కానీ ఉన్నప్పుడు వీరు ఫ్యామిలీ నుంచి దూరంగా ఉంటారు. అలాగే వీరికి పుట్టిన ప్లేస్ కాకుండా వేరే ఊర్లో సెటిల్మెంట్ అనేది ఇస్తుంది. అయితే ముఖ్యంగా రాహు మహాదశ, శని మహాదశ అంతర్దశల్లో దూరం ఉండడం అనేది, ఆ కుటుంబం నుంచి దూరంగా వెళ్ళి ఉండడం అనేది ఆ దశల్లో వీళ్ళు ప్రయత్నం చేస్తే పర్మనెంట్గా సెటిల్మెంట్ అవుతుంది మీకు విదేశాల్లో. ఇక తర్వాత స్థానం 4th స్థానం 4th హౌస్ చూడాలి. విదేశాల్లో వెళ్ళడానికి 4th హౌస్ జాతక చక్రంలో చూడాల్సి వస్తుంది. అంటే ద్వితీయం అంటే లగ్నం నుంచి ద్వితీయం తండ్రి, అక్క, చెల్లెలు వీళ్ళు వస్తారనమాట. 4th హౌస్ మాత్రం మీ ఫ్యామిలీ, మీరు, మీ భార్య, మీ పిల్లలు. 4th హౌస్లో రాహు కానీ శని కానీ ఉన్నట్లయితే వారి దశ అంతర్దశల్లో మీరు తప్పకుండా విదేశాల్లో మీరు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే రాహు దశ, శని దశ అంతర్దశల్లో విదేశాల్లో మీరు పర్మనెంట్గా సెటిల్ అవుతారు. ఎప్పుడు 4th హౌస్లో ఉంటేనే అవుతుంది. ఇంకా రెండవది ఏంటంటే చతుర్థం అంటే ఇల్లు, 4th స్థానం ఇల్లు. 4th హౌస్ లార్డ్
చతుర్థ స్థానాధిపతి 12th ఉన్నప్పుడు, అంటే చతుర్థం అంటే ఇల్లు కదా, ఇల్లు 12th ఉంటే విదేశాల్లో పర్మనెంట్గా స్థిర నివాసం ఏర్పరచుకుంటారన్నట్టు లెక్క. 4th హౌస్ అధిపతి 12th ఉంటే అప్పుడు మీరు విదేశాల్లో పూర్తిగా అక్కడే ఉండిపోతారు. 7th ఇక 7th శని ఉన్నా కూడా విదేశాల్లో స్థిరపడడానికి చాలా అవకాశాలు మీకు వస్తాయి. ఆ దశ అంతర్దశ. విదేశాల్లో వెళ్ళాలి రావాలి అనుకుంటే 9th చూడాలి. విదేశాల్లో పర్మనెంట్గా ఉండాలంటే 12th చూడాలి. కుటుంబంతో విదేశాల్లోనే ఉండిపోవాలంటే 4th చూడాలి, 7th చూడాలి. ఇక రాహు శని వీరు తప్పకుండా విదేశీ ప్రయాణం ఇస్తారు. పర్మనెంట్ సెటప్ మాత్రం రాహు వల్ల కలుగుతుంది. విదేశాలకు విహారంగా వెళ్ళి రావాలి, చూసి రావాలి, విదేశాల్లో కొన్ని రోజులు పోయి ఉండి రావాలంటే మాత్రం 9th హౌస్. ఇక పర్మనెంట్గా ఉండిపోవాలంటే 12th హౌస్. చతుర్థాధిపతి అధిపతి చతుర్థంలో ఉన్న గ్రహము మరియు రాహు దృష్టి. చతుర్థాధిపతి రాహు నక్షత్రమైనటు అశ్వని నక్షత్రంలో ఉన్న ఆరుద్ర నక్షత్రంలో ఉన్న విదేశీయానం ఇస్తుంది. శని ఉన్న కూడా విదేశీయానం ఇస్తుంది. విదేశాలు వెళ్ళాలి, విదేశాల్లోనే స్థిరపడాలంటే తప్పకుండా మీకు జాతకంలో రాహువు దృష్టి, రాహువు ఉన్న స్థితి, శని చతుర్థము, 7th లార్డ్, 12 దశమ ద్వాదశ అధిపతి ఇవి చూసుకోవాలన్నమాట. ముఖ్యంగా ద్వాదశంలో ఉన్న గ్రహము లేదు రాహు ఉంటే మాత్రం మీకు విదేశాల్లో పర్మనెంట్గా సెటిల్మెంట్ ఇస్తాడు. 9th హౌస్లో ఉంటే మీరు వెళ్తారు వస్తారు, సెటిల్మెంట్ అనేది ఉండదు. చతుర్థము 12th ఉంటే మాత్రం మీకు పర్మనెంట్గా సెటిల్మెంట్ ఇస్తాడు. అయితే రాహు దృష్టి, రాహు ఉన్నాడంటే మీకు సుఖవంతంగా మీరు అక్కడ దిగ్విజయంగా మంచి ఉద్యోగం, మంచి స్థాయిలో విదేశాల్లోనే ఉంటారు. ఇక మీరు విదేశాలకు వెళ్ళాలి చెయ్యాలి అంటే మీ జాతక చక్రం చూసి మీ గ్రహాలు ఎలా ఉన్నాయి, గ్రహ శాంతులు ఏమన్నా అవసరమా చూసి చెప్పాల్సి వస్తుంది. శుభం.